నష్టం జరగదు. రైతులు వెర్రి వెంగళప్పలు, రైతులంతా కూడా భోళాశంకరులు, వాళ్ళకు అన్యాయం చేసి వాళ్ళ కడుపులు మార్చేసి వాళ్ళ పిల్లల బతుకులు సమాధి చేసి ఒక్కసారి రైతే రాజు అని చెప్పని నిర్ణయం చేస్తే రైతులంతా పొంగిపోతారు, మళ్ళీ మాకే ఓట్లేస్తారని చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ఏ విధానాలు కావాలో స్పష్టంగా మీరు తెచ్చుకోండి. మీరు పండించిన పంటకు రేటు రావాలా వద్దా? ఆ రేటును చంపేశాక వాడు బిచ్చగాడుగా మనల్ని మారుస్తాడని చెప్పంటే, అలాంటి లోకమే కావాలని చెప్పంటే యథాస్థితి కొనసాగుతూనే ఉంటాం. అందుకే నేను గ్రామాన, ఇది ఒక రాష్ట్రం సమస్య కాదు, ఇది చిత్తూరు జిల్లా సమస్య కాదు, వేరుశనగ సమస్య కాదు, మామిడి సమస్య కాదు, టమాటో సమస్య కాదు, పాల సమస్య కాదు. చిత్తూరు జిల్లా కాబట్టి ఒక్కసారి పాల మాట చెప్పి ముగిస్తాను. 16-18 లక్షల లీటర్ల పాలు జిల్లాలో ఉత్పత్తి అవుతుంది. నేను విన్నంత వరకు, నాకంటే చంద్రబాబు గారు బాగా చెప్పగలరు జిల్లాలో ఎంత పాలు ఉత్పత్తి అవుతున్నాయి. సహకార డైరీని చంపేశాం. ఎందుకని? 95లో మంచి చట్టాన్ని ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. రైతుల చేతుల్లోనే సహకార సంఘాలు పెట్టాలని చెప్పని రాష్ట్రంలో సహకార డైరీలన్నీ కూడా ఆ చట్టం కిందకి పోయినాయి. ఆ డైరీలన్నీ పచ్చగా పనిచేస్తున్నాయి, రైతుకు మంచి రేట్లు ఇస్తున్నాయి. 3 జిల్లాల్లో పాత చట్టం కింద ప్రభుత్వ నియంత్రణలో సహకార డైరీలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా, కడప జిల్లా, గోదావరి జిల్లా. 3 జిల్లాల్లో డైరీలు గోదావరిలోకి వెళ్ళిపోయినాయి. 1 లీటర్ పాలు కూడా సేకరించట్లేదు, దివాళా తీసేసింది. ప్రభుత్వం చేయబెడితే భస్మాసుర హస్తం మాడి మసైపోవటం. ఎప్పుడైతే రైతుల సంస్థ అండలేకుండా ఉందో, రేట్లు మార్కెట్లో తగ్గితే 2 రూపాయలు రేటు ఎక్కువ ఇచ్చి కొంటాడు మనవాడని చెప్పిన నమ్మకం లేకుండా ఉందో, సహజంగానే వ్యాపారం చేసేవాళ్ళు ఎంత తక్కువ రేటు కొనాలని వింటే అంత తక్కువ రేటు కొంటారు. ఈ జిల్లాలోనే రైతుకి లీటర్కి 2 రూపాయలు తగ్గుతుందని చెప్పి అనుకున్నట్టయితే రోజుకు సుమారుగా 40 లక్షల రూపాయలు మీకు ఆదాయం ఒక్క పాల రేట్లు రావడం తగ్గుతున్నది. అంటే ఏడాదికి దాదాపుగా 150 కోట్ల రూపాయలు ఒక్క చిత్తూరు జిల్లాలో పాడి పరిశ్రమ రైతులకి నష్టం జరుగుతున్నది. ప్రతి జిల్లా పరిస్థితే. ఎక్కడైతే మనకు ఉత్పత్తిని సరైన రేటు ఇచ్చుకునేవాడు లేడో, మనకు అండగా రైతుల సంస్థ ఉండదో, మనల్ని కాపాడేటువంటి ఏర్పాటు ఉండదో, ఎప్పుడూ మార్కెట్లో మనకు దగాయ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొనే శక్తి మనకు లేదు, మన సంస్థను మనం ఏర్పాటు చేసుకోకపోయినట్టయితే. కానీ ప్రభుత్వం ఏం చేసింది? 5 ఏళ్ల క్రితం ఈ 3 డైరీల్ని బాగు చేద్దామని లేకుండా బాగున్న డైరీలన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కోసం అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆదేశం ఇచ్చింది, ఆర్డినెన్స్ జారీ చేసింది. అర్ధరాత్రి తలుపు కొట్టి మరి ఈ డైరీలన్నీ కూడా కలెక్టర్లు మిగతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏమయ్యా సిగ్గుందా, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పంటే ఆ డైరీని బాగు చేద్దామని చేస్తున్నామండి అన్నారు. ఆ డైరీలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కృష్ణా జిల్లాలో 30 రూపాయలు రేటు ఇస్తున్నారు లీటర్కి. కానీ ఆ డైరీలు బాగు చేస్తారట, నాశనమైన డైరీలు మాత్రం ఇలాగే కొనసాగిస్తారట. రైతు సంఘాలన్నీ కలిసి హైకోర్టుకి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి పోరాడితే హైకోర్టులో గెలిచాం. సిగ్గుందా ప్రభుత్వానికి? మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయాం. సుప్రీంకోర్టులో ఇంక వివాదం నడుస్తుంది, లక్షల రూపాయలు లాయర్లు తగిలెడుతున్నాం. ఆ కోర్టు ఇంకా కేసుకి ఇంకా దాల్చరా. ఈ మధ్యలో ఏం చేస్తున్నారు? 3 నెలలకు ఒకసారి ఉత్తరం వస్తుంది కలెక్టర్ గారి నుంచి. ఈ డైరీల దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా వాడు బాబుగాడు సొమ్మైనట్టుగా, వాడు మనకి దానం ఇచ్చినట్టుగా రైతులకు ఇచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా ఈ మావి, మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పని డైరీలకు పెట్టాం. డైరీలంతా కూడా వెంటనే పరిగెట్టాం, సార్ ఇదేంటి అన్యాయం అయిపోతుందని చెప్పని. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా? ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? కేవలం రైతు సంస్థల్ని తమ సంస్థలుగా, జేబు సంస్థలుగా చేసుకోవటం, రైతు ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఓటు బ్యాంకుల్ని పెంచుకోవటం, రైతుని పరాన్నధీనుడిగా, రైతును యాచించేటువంటి యాచకుడిగా మార్చిపారేసి నిరంతరం కన్నీళ్లు కార్చేటువంటి వాడిగా మార్చడం, తలెత్తుకు తిరిగేది లేకుండా చేయటం, ఆత్మగౌరవం లేకుండా చేయటం, ఇలాంటి దుర్మార్గ విధానాలతో ఈవేళ వ్యవసాయం దెబ్బతింటున్నది. నిరాశకి తావులేదు. ఖచ్చితంగా ఈ వ్యవసాయాన్ని రక్షించుకోగలం, కాపాడుకోగలం. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్న పాపాలే కాబట్టి, ప్రకృతి శాపాలు కాదు కాబట్టి. కలం పోటుతో ఈ సమస్యల పరిష్కారం చేయొచ్చు. ప్రభుత్వానికి ఏమాత్రం సంకల్పం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం ముందు చూపున్నా, దేశభక్తి ఉన్నా ఈ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. కానీ మీరంతా సంఘటితంగా కదలాలి. ఈ వేదిక అందుకోసం ఉపకరిస్తుందని చెప్పి ఆశిస్తూ, పార్టీలు, ప్రాంతాలు, కులాలు విభేదాలను విస్మరించి, ఈ దేశంలో రాష్ట్రాల విభేదాలు విస్మరించి ఉత్తరాది దక్షిణాది తేడా లేకుండా రైతులంతా కలుస్తారని, కదం తొక్కుతారని, భుజం కలుపుతారని చెప్పి మనసారా ఆశిస్తూ, వ్యవసాయానికి కన్నీళ్లు కార్చే రోజు కాకుండా చిరునవ్వుతో ఆనందించే రోజు త్వరలో వస్తుందని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్.
జయప్రకాష్ నారాయణ గారికి సదస్సు తరఫున ధన్యవాదాలు. తర్వాత సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బివి రాఘవులు గారు ఈ సదస్సులో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకి, ఈ సభలో మీ అందరి ముందు మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ నమస్కారం. ఈరోజు వ్యవసాయం మార్కెట్ కమిటీలోనే సక్రమంగా పనిచేయడం లేదు. కానీ మార్కెట్ కమిటీలు కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. ప్రపంచ బ్యాంక్ షరతులు పెట్టింది. మన రాష్ట్రంలో కూడా మార్కెట్ కమిటీలు రద్దు చేయలేదు. కానీ ఈ మార్కెట్ కమిటీల యొక్క ఆధ్వర్యంలో ఎవరైనా ఎక్కడైనా ఏదైనా కొనుగోలు చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. ఆ రకమైన మరి మార్కెట్ కమిటీలనే అదొకటి ఇచ్చే పరిస్థితి రైతులకు వస్తుంది. మరి ఈ సంస్కరణ ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకించుకున్న రైతులు గిట్టుబాటు కావాలి అని చెప్పేసి పోరాటంలో కూడా అర్థం లేదు. అందుకని ఈ మార్కెట్ కమిటీలు పెట్టిన ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు రైతులకు నీరు సరఫరా చేస్తున్నారు. బోర్వెల్స్ అయితే ఖర్చు పెట్టుకొని బోర్వెల్స్ రైతు వాడుకుంటున్నాడు. అలాగే డ్యామ్ అయితే ధరలు నిష్ఠాంతున్నాయి కాబట్టి నీటి సరఫరాకి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చంతా రైతుల నుంచి రాబట్టాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. అందుకనే జల వనరుల వాటర్ రిసోర్సెస్ అగ్రిమెంట్ అని చెప్పేసి ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వివరణ ఇచ్చినా సభ్యులు శాంతించలేదు. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను అరగంట సేపు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో చైర్మన్ హమీద్ అన్సారీ గంట పాటు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత లోక్పాల్ బిల్లు, అన్నా హజారే దీక్షపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లోక్సభలో ఓ ప్రకటన చేశారు. అవినీతి అంతానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని ప్రకటించారు. బలమైన లోక్పాల్ బిల్లును తీసుకురావడానికి తాను శాయశక్తులా కృషి చేస్తున్నానని అన్నారు. అన్న ఆదర్శాల్ని గౌరవిస్తున్నానన్న ప్రధాని తనపై ప్రతిపక్షాల ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అన్ని వర్గాలు అవినీతి నిర్మూలనకు కలిసికట్టుగా కదలి రావడం శుభపరిణామమన్నారు. I'm very happy that at long last the House had a debate on the issue of corruption. I thank all the members who participated in this debate. Madam, that corruption is a major national issue, is a matter about which there is unanimity in the country. That we should collectively work to find credible approaches, credible solutions to deal with this scourge is also a matter which unites all sections of thinking public opinion in our country. Madam, I share that perception, and on behalf of our government, I would like to assure this august House that in the 2.5